హాయ్ అండి, మళ్ళీ సెకండ్ పార్ట్కి వచ్చామండి. సో సెకండ్ పార్ట్లో చూసారా, మనకు కావాల్సిన ఆవు పిండి, మెంతి పిండి వేసేసుకున్నాను, ఊట వేసాను. సో కారం అండి, ఇది కారం. మనకు కారం ఖచ్చితంగా 1/2 kg కారం పడుతుంది. నేను 3 మ్యాంగోస్ కారమే తీసుకున్నాను. ఓకే, సో అండి మన మాగాయని ఇట్లా మంచిగా వేసేసుకుంటూ ఊటలోనే ఫస్ట్ ఇదంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటే సో ముక్కలు వేసుకోవటం మనకి ఈజీ అవుతుందండి. కచ్చే నెక్స్ట్ అండి ఇట్లా మనం ఇదిగోండి మన పేస్ట్ లాగా దాన్ని తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఊటలో ముక్కలు ఊట అంతా మంచి కలుస్తుందండి. ఇదిగోండి ఇట్లా ముక్కలు వేసుకోండి, ముక్కలు ఇట్లా వేసేసుకోండి, కలిపేయాలి. ఇదిగోండి దాని తర్వాత మనం ఇట్లా ముక్కలు వేసుకొని ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకుందామండి. నేను కొంచెము మెత్తగానే వేస్తున్నానంటే ఆవకాయ ముక్క స్టార్టింగే గట్టిగా ఉంటే ఆ ముక్క గట్టిగానే ఉంటుంది. అందరు అనుకుంటారు ఉప్పులో వేసుకుంటే ఊరుతుంది అని. ఉప్పు కారం వేస్తే అది మెత్తపడదు, అందుకోసం ఇట్లా హాఫ్ మెత్తగా ఉన్నప్పుడే వేయండి. ఇదిగోండి ఇట్లా పేస్ట్ లాగా తయారైంది. 3 మ్యాంగో వేసారా? 3 మ్యాంగో ఇట్లా కలిపిన తర్వాత ఈ నూనె దీంట్లో పోసుకోండి. కొంచెం వేయండి ముందు, తర్వాత కలిపేసాక. సో నూనె ఇట్లా పోస్తే మాగాయ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఆయిల్గా ఉంది. ఇట్లా ఉంటేనే అండి సంవత్సరం అంతా మీకు ఆయిల్గా ఉండి మెత్తగా ఉంటుంది మాగాయి. సో నేను చేసే పద్ధతిలో మీకు మాగాయ చూపించాను, ఎవరి పద్ధతి వాళ్ళకి. సో నా స్టైల్ మాగాయ నేను చూపించానండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోలో మీ ముందరకు వస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్. అయిపోయింది. ఉంచండి, ఒక దాంట్లో పోసి పెట్టండి.